హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు కాన్ మనీ డైరెక్షన్లో వచ్చిన 6 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ నా ఊపిరి. ఈ మూవీ 1 జూలై 2005న రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ పూసల అందించగా ప్రసాద్ అండ్ ఏ మురుగన్ ఈ మూవీని నిర్మించడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. కాన్ మనీ డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ చిన్నోడు. ఈ మూవీ 27 అక్టోబర్ 2006న రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ కాన్ మనీ అందించగా రమణ గోగుల ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని కాట్రగడ్డ లోకేష్ అండ్ సివి శ్రీకాంత్ నిర్మించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. కాన్ మనీ డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ కాల్ సెంటర్. ఈ మూవీ 11 సెప్టెంబర్ 2008న రిలీజ్ అయింది. ఈ మూవీకి సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్షన్ వహించగా కాట్రగడ్డ లోకేష్ అండ్ యార్లగడ్డ వెంకటరత్న కుమార్ ఈ మూవీని నిర్మించడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. కాన్ మనీ డైరెక్షన్లో వచ్చిన ఫోర్త్ మూవీ చుక్కలంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి. ఈ మూవీ 25 మే 2013న రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ రాజ్ ఆదిత్య అందించగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని రాజ్ కుమార్ హార్వాణి అండ్ గోగినేని శ్రీనివాస్ ఇద్దరు కలిసి నిర్మించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. కాన్ మనీ డైరెక్షన్లో వచ్చిన ఫిఫ్త్ మూవీ బీరువా. ఈ మూవీ 23 జనవరి 2015న రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ కాన్ మనీ అందించగా ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని రామోజీరావు ప్రొడ్యూస్ చేయగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. కాన్ మనీ డైరెక్షన్లో వచ్చిన సిక్స్త్ మూవీ దేశముతుస్. ఈ మూవీ 15 జూన్ 2018న రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ కాన్ మనీ అందించగా వినోద్ కుమార్ యాజమాన్య ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని ఎంవిఎస్ కుమార్ ప్రొడ్యూస్ చేయగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది.